భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు నడకలో మహాసభలు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటివి. మరి చాలా ఇతర పార్టీల్లాగా కాకుండా కింద నుంచి సాధారణ కార్యకర్త దగ్గర నుంచి, సాధారణ సభ్యుడి దగ్గర నుంచి, ఇంకా గట్టిగా చెప్పాలంటే మన పార్టీ అభిమానుల దగ్గర మొదలుపెట్టి పై నాయకత్వం దాకా అందరి అభిప్రాయాల్ని కలబోసుకుని భవిష్యత్తులో ఏ దిశగా మనం నడవాలి, మన ఆశయ సాధన కోసం అనేది నిర్ణయించుకునే ఒక ప్రక్రియ మహాసభ. నాయకత్వాన్ని ఎన్నుకోవడం అనేటువంటిది అందులో ఒక చిన్న భాగం మాత్రమే. సమిష్టి నాయకత్వం, సమిష్టి నిర్ణయాల ప్రాతిపదికన నడిచే మన పార్టీలో విధానాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది వ్యక్తుల కన్నా. అటువంటప్పుడు రేపు ఫిబ్రవరి నెల నుంచి ఏప్రిల్లో ఆల్ ఇండియా మహాసభ మదురైలో జరిగేదాకా దాదాపు 2 నెలల పాటు పార్టీ కేంద్ర కమిటీ విడుదల చేసేటువంటి ముసాయిదా తీర్మానాలు, ఈసారి 2 రకాల తీర్మానాలు రాబోతున్నాయి. ఒకటి, గత 3 ఏళ్ళు మనం ఎలా నడిచాం, అనుకున్నది ఏమిటి, నడిచిన తీరేమిటి, తేడా ఏమైనా ఉందా, సభ్యులు ఏమనుకుంటున్నారు, దాన్ని కూడా ఈసారి చర్చకు పెడుతున్నారు. గతంలో చర్చకు పెట్టలేదు, ఈసారి పెడుతున్నారు. ఒక మేజర్ షిఫ్ట్, అది మేజర్ మార్పు, ప్రధానమైన ఒక మార్పు. రెండవది, రాబోయే 3 ఏళ్లలో మనం ఎలాగా నడవాలి అనేది. ఈ 2 తీర్మానాల మీద మన శ్రేణులు, మన అభిమానులు కూడా, ఒకవేళ మన పార్టీని విమర్శించాలనుకున్న వాళ్ళు కూడా వీటి ప్రాతిపదిక మీద మన విమర్శ చేసినా అందులోంచి మనం నేర్చుకోవాల్సింది ఉంటే తప్పనిసరిగా స్వీకరిస్తాం. ఎందుకంటే మనకు కావాల్సింది భారతదేశంలో విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మెరుగైనటువంటి మార్గం వెతుక్కోవడమే, దాన్ని ఆచరించడమే. ఆచరించిన దానిలో ఉన్న లోపాలు దిద్దుకుంటూ ఆచరించాల్సిన మార్గాన్ని రూపొందించుకుంటూ ముందుకు సాగిపోతాం. ఇది మన మహాసభల ప్రక్రియ. అందుకని ఆ నేపథ్యంలో ఇవాళ నేను చెప్పేటటువంటి కొన్ని విషయాలు పార్టీలో జరిగే చర్చలకి ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఆ కోణం నుంచి నేను మాట్లాడుతున్నాను. మొత్తం అందరికీ దిశానిర్దేశం చేయడం అనేటువంటిది, ఆ రకమైన పదాలు నేను వాడను. ఎందుకంటే దిశానిర్దేశం మహాసభ చేస్తుంది. మొదటిది, ఇది లెనిన్ శతవర్ధంతి సంవత్సరం. ఆయన 1924లో చనిపోయాడు. ప్రపంచంలో విప్లవోద్యమం ముందుకు ఎలా నడవాలి, విప్లవ పార్టీ నిర్మాణం ఎలా జరగాలి, లాంటి అనేకమైన విషయాలని ఆయన చాలా తక్కువ కాలం జీవించాడు. ఆయన 54 ఏళ్లే జీవించాడు. కానీ చాలా ఎక్కువ ఆయన రచనలు చేసినవి చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా ఆశ్చర్యం కలుగుతుంది. పైగా ఎక్కువ భాగం ఆయన దేశం నుంచి బహిష్కరించబడి విదేశాల్లో ఉండి రష్యన్ పరిస్థితుల్ని నిర్దిష్టంగా అధ్యయనం చేశాడు. రష్యావే కాకుండా ప్రపంచం మొత్తం పరిస్థితుల్ని ఆయన అధ్యయనం చేశాడు. ఒక గెద్ద ఆకాశంలో ఎగురుతూ కిందన అంత ప్రాంతాన్ని చూస్తుంది. అందులో చిన్నగా నడిచేటువంటి ఒక తొండనో ఒక పావునో దాన్ని కూడా స్పష్టంగా చూడగలుగుతుంది. దాన్ని వేటాడుతుంది. దాన్ని బర్డ్స్ ఐ వ్యూ అంటారు. లెనిన్ దృష్టి ఒక ఈగిల్ తాలూకా దృష్టి లాంటిది అని చెప్పి ఆయన సమకాలీకులు చాలామంది చెప్పారు. అటువంటి ఒక నిశితమైనటువంటి పరిశీలనతో మార్క్సిజాన్ని ఆయన తన జీవితకాలంలో పరిస్థితులకు వర్తించడమే కాకుండా మొత్తం ప్రపంచంలో విప్లవోద్యమం సంబంధించి కూడా ఆయన చెప్పాడు. సామ్రాజ్యవాద దశ, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాని బలహీనత ఎక్కడుంది, దాన్ని ఎక్కడ దెబ్బ కొట్టాలి, ఇలాంటి విషయాలు కూడా ఆయన చెప్పాడు. అలాగ బద్దలు కొట్టి రష్యాలో ఆయన విప్లవం తీసుకొచ్చాడు.
ఆయన చెప్పిన బోధనల్ని కొంచెం పక్కన పెట్టి ఈ సిద్ధాంతం దేవుందిలే అని కొద్దిగా చప్పరించి సిద్ధాంతం కన్నా ముందు తక్షణం జరగాల్సిన పని చూద్దాం అనుకున్న దృష్టితో ఉన్న యూరోపియన్ దేశాల కమ్యూనిస్ట్ పార్టీలు, ఇంగ్లీష్, జర్మన్, తర్వాత ఫ్రెంచ్, స్పానిష్, ఈ కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా ఆ రకమైన కోణం నుంచి చూడకుండా తమ తమ దేశాల జాతీయత దృక్పథంతో మా దేశం మాకు ముఖ్యం అన్నటువంటి ఒక కోణం నుంచి చూసి వాళ్ళ దేశాల్లోనూ నష్టపోయారు, యూరోప్లో ఉండే విప్లవ అవకాశాలని వినియోగించుకోలేకపోయారు, రెండు రకాలుగానూ నష్టపోయారు. అందుకని సిద్ధాంతం, దాని ప్రాధాన్యత తెలిసినటువంటి వాళ్ళు ఎలాగ విజయాన్ని సాధించారు, సిద్ధాంతాన్ని విస్మరించిన వాళ్ళు ఎలాగ ఫెయిల్ అయ్యారు అనేది యూరోప్లో మనకు ఆ కాలం అనుభవాలు చెప్తున్నాయి. మనకి అదొక గుణపాఠం. అందుకనే ఏం చెయ్యాలి, లెనిన్ ఏం చెయ్యాలి అని రాసిన పుస్తకం దాదాపు మనం దాన్ని ఒక క్రైస్తవులు బైబిల్ని ఎలా చదువుతారో, హిందూ భక్తులు భగవద్గీతను నిత్యం ఎలా చదువుతారో అలా కాకపోయినా అర్థం చేసుకుని మనం ఏం చేయాలి, పుస్తకాన్ని చదివి మన ప్రాంతంలో ఆచరణలో పెట్టే పని చేయాలి. లెనిన్కి మనం ఇవ్వగలిగినటువంటి నివాళి, ఆయన వారసులం మనం అని చెప్పుకోవడానికి అర్హత పొందాలన్న ఈ పని లెనిన్ బోధనల్ని చదవాల్సిన అవసరం ఉంది. వాటన్నింటి వివరాలు నేను ఇప్పుడు చెప్పను. కానీ లెనిన్ మరణించి 100 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మొత్తం ప్రపంచ పరిస్థితి ఎలా ఉంది, అప్పటికి ఇప్పటికీ తేడా ఏమైనా ఉందా లేదా, దీన్ని కూడా మనం అధ్యయనం చేయాలి. అప్పుడు సామ్రాజ్యవాద దేశాలు అంటే బ్రిటను, ఫ్రాన్సు, జపాను, జర్మనీ, స్పెయిన్, ఇటువంటి దేశాలు మొత్తం భారతదేశం లాంటి మూడో ప్రపంచ దేశాల మార్కెట్లని కొల్లగొట్టడానికి, ఆ మార్కెట్ల మీద పట్టు సంపాదించడానికి వాళ్ళలో వాళ్ళు పోటీ పడ్డారు. సామ్రాజ్యవాద దేశాలు వాళ్ళలో వాళ్ళు పోటీ పడ్డారు కాబట్టి ఆ పోటీలో మనం ఎవరు బలహీనంగా ఉన్నారు వాళ్ళలో అన్నది చూసి అక్కడ దెబ్బ కొట్టాడు లెనిన్. రష్యా వాటన్నింటిలోకి బలహీనంగా ఉండడంతో రష్యాలో తిరుగుబాటు తేలిగ్గా అయింది. రష్యన్ జారు చక్రవర్తి దాన్ని తట్టుకోలేకపోయాడు. కార్మిక వర్గం విజయం సాధించింది. మళ్ళా రెండో ప్రపంచ యుద్ధం టైంకి వచ్చేసరికి అంటే 1939-45 మధ్య రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. మళ్ళా ఈ సామ్రాజ్యవాదులు, ప్రపంచాన్ని కొల్లగొట్టుకు తినే రాబందులు సామ్రాజ్యవాదులు, వాళ్ళు రెండు ముక్కలయ్యారు. హిట్లరు, అలాగే జపాను, ఇటలీ వీళ్ళో పక్కుంటే ఇంగ్లాండు, ఫ్రాన్సు, అమెరికా వీళ్ళందరూ ఇంకో పక్క ఉన్నారు. ప్రపంచం మీద ఆధిపత్యం ఎలా సంపాదించాలని వాళ్ళు రెండు కూటములు కొట్టుకుంటున్న టైంలో ఒక బలమైన కార్మిక వర్గ రాజ్యంగా రష్యా అప్పటికే ఉంది. ఈ రష్యా సారథ్యంలో మళ్ళా ఆ హిట్లర్ ఫ్యాసిజాన్ని, ప్రపంచానికి పట్టిన ఆ ప్రమాదాన్ని జయప్రదంగా ఓడించడమే కాకుండా ఆ ఫ్యాసిస్టు కేంద్రంలో ఎర్రజెండా ఎగరేశాం. తూర్పు యూరప్ అంతా కూడా ఎర్రజెండా ఎగరేశాం. దాని తర్వాత ఆ సామ్రాజ్యవాదానికి తగిలిన ఆ దెబ్బ విప్లవోద్యమానికి ఎంత ఉపయోగపడిందంటే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 4 ఏళ్లకే చైనాలో విప్లవం జయప్రదమైంది. ఆ తర్వాత మనకి ఉత్తర వియత్నాం, తర్వాత ఉత్తర కొరియా, క్యూబా, ఇలాగా వివిధ దేశాల్లో, ఆసియా దేశాల్లో కూడా విప్లవాలు జయప్రదం అయ్యాయి. విప్లవంలాగా కాకపోయినా భారతదేశం లాంటి పెద్ద దేశాల్లో కూడా సామ్రాజ్యవాదాన్ని వెనక్కి పంపించి స్వతంత్ర దేశాలుగా వచ్చాయి. అంటే సామ్రాజ్యవాదం మళ్ళా బలహీనపడింది. ఆ బలహీనత నుంచి తీసుకుని ఇప్పుడు అది కొత్త రూపంతో, కొత్త ఎత్తుగడలతో, కొత్త దాడితో ముందుకొచ్చింది. 1980ల నుంచి ఎదురుదాడి ప్రారంభమైంది. మార్గరెట్ థాచర్, రొనాల్డ్ రేగన్ కాలంలో రేగనామిక్స్ అని, థాచరిజం అని ఇలాంటి పేర్లతో ఈ సామ్రాజ్యవాద దాడి తాలూకా వ్యూహాన్ని వర్ణిస్తారు. 80ల్లో ఈ దాడి మొదలైంది. మన దేశంలో దాని ప్రభావం సరళీకరణ విధానాలు,
రూపంలో అది ప్రారంభమైంది. దాన్ని కాంగ్రెస్ వాళ్ళ హయాంలోనే పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న టైంలో మన దేశంలో మొదలుపెట్టారు. ఈ విధానాలు ప్రపంచమంతా అమలు జరుగుతున్నాయి. ఈ మూడో ప్రపంచ దేశాలన్నింటా ఇదే విధానాలు అమలు జరుగుతున్నాయి. సామ్రాజ్యవాదం ఇప్పుడు దాని రూపం మార్చుకుంది. ఇదివరకు మొదటి ప్రపంచ యుద్ధంలో వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నారు, రెండో ప్రపంచ యుద్ధంలో కూడా వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నారు. ఈసారి వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం లేదు. ఎందుకంటే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి రూపంలో, డబ్బు రూపంలో అదంతా ఓ దగ్గర చేరిపోయింది. ఒక అయస్కాంతం, పెద్ద బ్రహ్మాండమైన అయస్కాంతం మాదిరిగా అది ఒక రూపం, కొత్త రూపం తీసుకుంది. ఇప్పుడు అమెరికా, రష్యా, అమెరికా, జర్మనీ, లేకపోతే ఫ్రాన్సు, ఇంగ్లాండు ఇలాగ వాళ్ళ దెబ్బలాట్లకిను సామ్రాజ్యవాదం సాగించే దోపిడీకి లింక్ ఏమీ లేదు. వాళ్ళు కొట్టుకున్నా ఈ దోపిడీకి ఏం ఆటంకం లేదు. అందుకని ఇప్పుడు శత్రువు, సామ్రాజ్యవాదం అనేటువంటి శత్రువు ఒక దేశం రూపంలో మనకి స్పష్టంగా కనబడదు. దానికన్నా కూడా ఈ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అనే రూపంలో మనకు కనబడుతుంది. దానికి ముందుండి నడిపించే సాధనాలే IMF, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ. నీతో అమెరికా వాడు డైరెక్ట్గా మాట్లాడు, కానీ అంతర్జాతీయ వ్యాపారం చేయాలంటే నువ్వు WTOతో మాట్లాడాలి. నీకు అప్పు కావాలంటే IMF తోటో వరల్డ్ బ్యాంక్ తోటో మాట్లాడాలి. వాళ్ళు పెట్టే షరతులు అమెరికాకి, ఫ్రాన్స్కి, లేకపోతే ఇంకో దేశానికి ఉపయోగపడతాయి. ఆ దేశంలో ఉన్న పెట్టుబడికి ఉపయోగపడతాయి. కాబట్టి ఇప్పుడు మొదటి 2 ప్రపంచ యుద్ధాల టైంలోనూ వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకునే కార్మిక వర్గానికి అవకాశం ఇచ్చినట్టు ఇప్పుడు లేదు. వాళ్ళ ఐక్యత పెరిగింది, వాళ్ళ ఎత్తుగడలు మారాయి. సామ్రాజ్యవాదం ఉన్నంతకాలం యుద్ధాలు ఉంటాయి అన్నాడు లెనిన్. యుద్ధాలు కూడా ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయిల్లో యుద్ధం జరుగుతుంది. గాజా మీద ఇజ్రాయిల్ వాడు దాడి చేస్తున్నాడు. మీరు ఆ మ్యాప్లు అవి కొద్దిగా పరిశీలిస్తే ఎంత ఘోరం జరుగుతుంది అనేటువంటిది కనబడుతుంది. ఒక దేశం పాలస్తీనా ఒక దేశంగా 1948లో ఉన్న దానిలోకి మేము ఇల్లు వాకిలి కోల్పోయిన వాళ్ళమి, హిట్లర్ చేతుల్లో అన్యాయం అయిపోయిన వాళ్ళమే అని ప్రవేశించినటువంటి ఇజ్రాయేలీలు, యూదు జాతికి చెందినటువంటి వాళ్ళు, బ్రిటను, ఫ్రాన్స్ ఇటువంటి దేశాల ప్రోత్సాహంతో సాయుధంగా ప్రవేశించారు. ఆ దేశాల్లోకి ప్రవేశించి ఆ దేశాన్ని అలాగా ఆక్రమించుకుని, ఒరిజినల్గా పాలస్తీనా ప్రజలది. ఇప్పుడు ఆ పాలస్తీనా ప్రజలే ఆ దేశంలో కాందిశీకులైపోయిన పరిస్థితి ఉంది. గతంలో అమెరికా వాడు, లేకపోతే యూరప్ నుంచి వెళ్ళిన కార్మికులు, యూరప్ నుంచి వెళ్ళినటువంటి వ్యాపారులు కొంత సైన్యాన్ని తీసుకుని యూరప్ నుంచి అమెరికా ఖండానికి వెళ్ళి అక్కడ స్థానికులందరినీ ఊచకోత కోసి అమెరికా రాజ్యాన్ని స్థాపించారు. ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ స్థానికులందరినీ ఊచకోత కోసి అక్కడ ఆ రాజ్యాన్ని వాళ్ళు కైవసం చేసుకున్నారు. దక్షిణాఫ్రికాలో అదే పని చేశారు, కెనడాలో అదే పని చేశారు, స్థానికుల్ని బతకనివ్వకుండా చేశారు. ఇప్పుడు పాలస్తీనాలో మళ్ళీ అది జరుగుతోంది. ఒక 400 సంవత్సరాల క్రితం అప్పుడెప్పుడో జరిగింది, మళ్ళీ ఈరోజు జరుగుతోంది. ఊచకోతకు వస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు. పెద్దవాళ్ళు, యువకుడు అయిన ప్రతివాడు సైన్యంలో పాలస్తీనా సాయుధంగా ప్రతిఘటిస్తున్నాడు. చేతికి రాయి దొరికితే రాయి, కర్ర దొరికితే కర్ర, పెట్రోల్ బాంబు అయితే పెట్రోల్ బాంబు. వాళ్ళు ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. చచ్చేదాకా పోట్లాడతాం, మా భూమి మీదకి శరణార్థులుగా వచ్చి ఇప్పుడు మా మీదే పెత్తనం చేసి మమ్మల్ని శరణార్థులుగా మార్చి ఇతర దేశాలకు పొమ్మంటున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. ఎదురు తిరిగి పోట్లాడుతున్నారు. ఎందుకింత యుద్ధం అక్కడ జరుగుతుంది? ఆ పశ్చిమాసియా ప్రాంతంలో చాలా విలువైనటువంటి బంగారం గనులు, నల్ల బంగారం అంటే ముడి, పెట్రోలియం గనులు, ఇతర అరుదైనటువంటి ఖనిజ సంపద ఇవన్నీ ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన సూయజ్ కెనాల్ కూడా అక్కడే ఉంది, సూయజ్ కాలువ. అటువంటి ఒక కీలకమైన ప్రాంతం మీద అమెరికాకి పట్టు కావాలి. కాబట్టి సామ్రాజ్యవాదం యుద్ధాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకుంటోంది. తాయివాన్ని అడ్డం పెట్టుకుని చైనా మీద దాడి చేసి అక్కడ కూడా యుద్ధానికి రంగం సిద్ధం చేస్తోంది.
కాబట్టి యుద్ధాలు చేసి బలప్రయోగం ద్వారా ఇతరులను ఆక్రమించుకోవడం అనేటువంటి ఆ లక్షణం పోలేదు. కానీ ఎక్కువ ప్రాంతాల్లో తుపాకీ గుండు పేల్చకుండానే ఈ IMF, ప్రపంచ బ్యాంకు, WTOలను అడ్డం పెట్టుకుని వ్యాపార ఒప్పందాల పేరుతో, అప్పులిచ్చే పేరుతో, సహాయం పేరుతో మూడో ప్రపంచ దేశాలన్నింటినీ తిరిగి తన గుప్పెట్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు వలసలుగా ఉన్న దేశాలు ఇప్పుడు స్వతంత్ర దేశాలు అయిపోయాయి. కొల్లగొట్టడం కష్టంగా ఉంది కాబట్టి అప్పులిచ్చి వాటి స్వాతంత్రాన్ని హరిద్దాం అనేటువంటి ఒక వ్యూహాన్ని తీసుకున్నారు. ఆ రకంగా మన దేశ స్వాతంత్రాన్ని కూడా హరించే పని జరుగుతోంది. ఈ ప్రమాదాన్ని మనం ఎంతవరకు గుర్తించాం, ప్రజలు గుర్తించేలాగా మనం ఏం చేశాం? మన పెద్దవాళ్ళు సంపాదించి ఇచ్చినటువంటి స్వాతంత్రం ఈ నయా ఉదారవాద విధానాల కారణంగా హరించుకుపోతోంది. ఈరోజు నీ బడ్జెట్లో ఎంత లోటు ఉండాలి నువ్వు డిసైడ్ చేయవు, IMF డిసైడ్ చేస్తుంది. నీ దేశంలో బాగా బలిసి ఉన్నటువంటి వాళ్ళ మీద నీకు పన్ను ఇంకొంచెం పెంచాలని నీకు అనిపిస్తుంది. కానీ పన్ను ఎంత ఉండాలో నిర్ణయించేది ప్రపంచ బ్యాంకు, IMF కాదు. నా స్వతంత్ర దేశం, నాకు నచ్చినంత పన్ను నేను వేస్తాను అని గవర్నమెంట్ నిర్ణయించుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడి అంతా ఓవర్ నైట్, సెకండ్లలో, క్షణాల మీద మన దేశాన్ని వదిలిపెట్టి కొత్త టెక్నాలజీ వచ్చిందిగా, ఆన్లైన్ టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ, క్షణాల మీద ఈ దేశాన్ని వదిలిపెట్టి పోతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. నువ్వేం చేస్తావు? కాబట్టి ఒక మిలిటరీ ప్రయోగం లేదు, ఒక తుపాకీ గుండు లేదు. కానీ 1990 తర్వాత క్రమంగా షరతులు, నిబంధనలు పేరుతో మన దేశం మీద సామ్రాజ్యవాదం తన పట్టు బిగిస్తోంది. కొల్లగొట్టే కార్యక్రమం కొనసాగుతోంది. దేశ స్వాతంత్రం అనేటువంటిది పోతుంది. దేశ స్వాతంత్రంతో పాటు వచ్చినటువంటి ఆ లౌకిక తత్వం, ఆ సామాజిక న్యాయం, ఆ ప్రజాస్వామ్యం, ఇవన్నీ కూడా దాంతోపాటే పోతాయి. మొత్తం ప్రపంచం మొత్తం మీద జరుగుతున్నటువంటి ప్రక్రియలో భారతదేశంలో కూడా ఆ రకమైన జరుగుతోంది. మనం కూడా బలిపశువులుగా అవుతున్నాం. యుద్ధాల ద్వారా జరిగేది ఒక రకంగా ఉంటే, యుద్ధంతో నిమిత్తం లేకుండా జరిగేది ఇలా ఉంది. మరి చాలామంది ప్రజలు, మేధావులు, వీళ్ళందరూ ఇదంతా అభివృద్ధి అంటున్నారు. చంద్రబాబు నాయుడు అయితే కార్పొరేట్లకి ఇదివరకు ఆయన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాడు. అంటే వాళ్ళు తేలిగ్గా వ్యాపారం చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తానని. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాడు. అంటే తొందరగా కొల్లగొట్టుకుని పోవాలి వాళ్ళు. ఇది ఎంత గొప్ప దార్శనికత! చంద్రబాబు నాయుడికి ఎంత ముందు చూపు ఉంది. అలాంటి వాళ్ళు ఉండాలి అని పరవశంతో ఆయన్ని ప్రశంసించే మేధావులు చాలామంది ఉన్నారు. అంటే ప్రజల యొక్క ఆలోచనల్ని, అందులో చదువుకున్నాము మేము మేధావులు అనుకున్న వాళ్ళ ఆలోచనల్ని కూడా వీళ్ళు డామినేట్ చేస్తున్నారు. కాబట్టి కమ్యూనిస్టుల ముందు చాలా పెద్ద కర్తవ్యం ఉంది. ముందు మనం ఈ ప్రచార ప్రలోభంలో పడకుండా ఉండాలంటే ముందు మనకి మార్క్సిజం, లెనినిజం అనేటువంటిది దాని మీద, సిద్ధాంతం మీద పట్టు ఉండాలి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నయా ఉదారవాద విధానాలు, వాటి లోతుపాతులు, వాటి చరిత్ర, అది మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తోంది, దాని సారాంశం ఏమిటి, దాని మీద మనకు పట్టు ఉండాలి. ఎంత పట్టు ఉండాలంటే మామూలు జనాలకు దాన్ని వివరించి చెప్పగలిగి ఉండాలి. అది మీరు మన కర్తవ్యంగా తీసుకోవాల్సింది. అది అర్థం కాకపోతే జనాలకు ఏం చెప్తాం? మొన్న అంగన్వాడీ ధర్నా ఏదో జరిగింది. ధర్నాలో మాట్లాడమంటే వెళ్ళి అడిగాను వాళ్ళు. నేను ఉపన్యాసం కాదు, నాకు మీరు సమాధానం చెప్పండి. గుర్రాలతో తొక్కించాడని అప్పుడు చంద్రబాబు నాయుడు ఓడించారు. ఇప్పుడు జగన్ ఇచ్చిన హామీలు మీ అమలు జరపలేదని వీడిని ఓడించారు. ఇప్పుడు ఏం చేస్తారని. వాడిని ఓడిస్తే వీడు వస్తున్నాడండి, వీడిని ఓడిస్తే వాడు వస్తున్నాడు, మాకేం చేయాలో తెలియట్లేదని. వాడు వీడు కాకుండా మీరే ఎందుకు రాకూడదని నేను అడిగాను. ఎంతమంది ఉన్నారు అంగన్వాడీ మహిళలు? 1,00,000 అంగన్వాడీ సెంటర్లు, అంగన్వాడీలు, ఆయాలు అందరూ కలిపితే కొన్ని లక్ష పైగా ఉన్నారు. 1,10,000 ఎంతమంది ఉన్నారు.
1,06,000 ఇంటూ ఒక్కొక్కళ్ళు 30-40 మంది మహిళలతో సంబంధాలు ఉంటాయి. వీళ్ళు ఒక 5 ఏళ్ళు పట్టినా 10 ఏళ్ళు పట్టినా ఓపిగ్గా 30 లక్షల మందిని చైతన్యపరిస్తే ఏమవుతుంది? ఎంత మార్పు వస్తుంది? ప్రభుత్వాలు ఎంత భయపడతాయి. కానీ ఆ పని లేదు. ఎందుకు లేదు? ఈ తెర, నయా ఉదారవాద విధానాలు అనేవి మన చుట్టూ కట్టినటువంటి తెరని చీల్చుకుని నిజాన్ని చూడగలిగిన పరిస్థితిలో మనం లేము. జట్కా బండిలు గతంలో నడిచేవి, వాటి ఆ గుర్రాలకు గంతలు కట్టేవాళ్ళు. ఇప్పుడు మనందరినీ జట్కా బండి గుర్రాల్లాగా చేసి వాళ్ళ విధానాలు జోరుగా అమలు జరుపుతున్నారు. మనం ఆ గంతలు కట్టుకునే పరిగెడుతున్నాం. పరిగెట్టి ఏమిటి, ఎంత పరిగెట్టినా ఫలితం రావట్లేదు ఏమిటి అనుకుంటున్నాం. ఎందుకు వస్తుంది ఫలితం? నువ్వు కళ్ళకు గంతలు కట్టుకుని ఎక్కడికి పరిగెడుతున్నావో తెలియదు, ఎందుకు పరిగెడుతున్నావో తెలియదు, నీ లక్ష్యం వైపు వెళ్తున్నావో వెనక్కి వెళ్తున్నావో తెలియదు. నీ కళ్ళకు గంతలు ఉన్నాయి. గంతలు తొలగించాలి. గంతలే నయా ఉదారవాద విధానాలనే గంతలు. ఈ గంతలు తొలగించుకున్న తర్వాతే శ్రీలంకలో వామపక్షాలు అధికారంలోకి వచ్చాయి. గంతలు ఉండగా రాలేదు. అమెరికాలో గంతలు మనకంటే బాగా కట్టి ఉన్నారు కాబట్టి వాడిపోతే, బైడెన్ పోతే ఇప్పుడు ట్రంప్ వచ్చాడు. రేపొద్దున ట్రంప్ పోతే వాడిని మించిన వాడు వస్తాడు, ఒకడిని మించిన వాడు ఒకడు. మన దగ్గర కూడా గంతలు గట్టిగా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు, జగన్. మనకు కూడా కొంతమందికి బాధ ఉంది. ఇదేమిటి మహారాష్ట్రలో ఈ మహాయుతి గెలిచిందేమిటి? మహావికాస్ అగాధి కదా, గెలిచి ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉండేది. అంటే ఈ 2 గుర్రాల్లో మనం కూడా ఏదో ఒక గుర్రాన్ని బలపరచాల్సిన ఎత్తుగడల చుట్టూ తిరుగుతున్నాం. ఇండియా కూటమి గెలిచి ఉంటే నయా ఉదారవాద విధానాలు మారిపోయి ఉండేవా? వాళ్ళ ఎజెండాలో అది ఉందా? లేదు. నువ్వు రాజకీయాల్లో ఒంటరిపాటు కాకూడదు కాబట్టి ఎన్నికల్లో ఏవో ఎత్తుగడలు తీసుకోవచ్చు. కానీ ఆ ఎత్తుగడలతో దీర్ఘకాలంలో ఏమీ ఉపయోగం ఉండదు. అవి తక్షణం నిలదొక్కుకోవడానికి పనికొచ్చే ఎత్తుగడలే అవుతాయి. దీర్ఘకాలంలో నయా ఉదారవాద విధానాలని ఓడించడం అనేటువంటి దిశగా ప్రజల్ని నడిపించాలి. ప్రజల్లో రావాలి, ప్రజల్లో ఆ పరిస్థితి తీసుకురావాలి. కాబట్టి లెనిన్ కాలం నాటికి లేనంత శక్తివంతంగా ఈ కాలంలో తయారైంది ఏది అంటే మీడియా. ఈ మీడియా ప్రభావంతో పాలక వర్గాలకు తొత్తులుగా ఉండే మేధావులు వీళ్ళందరూ కలిసి నిజాన్ని కప్పెడుతున్నారు, అబద్ధాన్నే నిజంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సవాల్ని మనం ఎదుర్కోవాలంటే మార్గం ఏమిటి? ఈ సెల్ ఫోన్ ద్వారా మీరు కొన్ని గంటలు కసరత్తు చేసి విప్లవాత్మకమైనటువంటి పోస్టింగ్లు పెట్టినా అవి ఆ సెల్ ఫోన్కే పరిమితం అవుతాయి. మీరు దానికి బదులు రోజంతా ఒక 5-6 గంటలు సెల్ ఫోన్లో విప్లవం నడపడం కన్నా ఆ 5-6 గంటలు రోజుకి ఒకడింట్లో కూర్చుని అతన్ని ఒప్పించగలిగితే ఒక రోజు అయ్యేసరికి ఒకళ్ళిద్దరు అవుతారు, ఒక వారం గడిచేసరికి మనం 10 మంది అవుతాం. దీన్నే పార్టీ ప్రజాపంధ అని అంది. ఆ ప్రజాపంధ అమలు, దాని ప్రాధాన్యత, దాన్ని మనం ఎంతవరకు గ్రహించాం, దాన్ని ఎంతవరకు అమలు చేస్తున్నాం, ఇవి రేపొద్దున సమీక్షల్లో ఆల్ ఇండియా మహాసభల ముందు తెలుసుకోవాల్సిన విషయాలు. ఈ ప్రజాపంధ అనే కత్తిని తీసుకుని ఈ మీడియా కట్టినటువంటి గంతల్ని ఛేదిస్తే తప్ప నువ్వు ప్రజలకి నీకు తిరిగి సంబంధం, ప్రత్యక్ష సంబంధం, ప్రజల్ని చైతన్యపరిచి ఉద్యమాల్లోకి కదిలించే శక్తి కలిగే సంబంధం రావాలంటే ఈ ప్రత్యక్ష సంబంధం ప్రజలతో పెట్టుకోవడం, వాళ్ళు ఎంత సమయం మనకు గడపగలిగితే అంత సమయం వాళ్ళతో గడిపే పని చేయడం, ఇది కీలకం. దాన్ని ఎంతవరకు మనం కొత్త పద్ధతుల్లో ఎలా చేయాలి. అలాగే ఈ 90ల తర్వాత ఒక కొత్త సమస్య వచ్చింది మనకి. ఏమిటది? పోస్ట్ మోడర్నిజం, ఆధునికానంతరవాదం. సిద్ధాంతాలన్నీ దండగా, ప్రపంచం మొత్తానికి వర్తించే సిద్ధాంతం ఏమీ లేదు. ఏ సమూహానికి ఆ సమూహం తన బాగోగులు చూసుకోవాల్సిందే. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, ఏ కులానికి ఆ కులం, ఆడవాళ్ళ మట్టుకు ఆడవాళ్ళు, యూత్ మట్టుకు యూత్, స్టూడెంట్స్ మట్టుకు స్టూడెంట్స్, విశాఖపట్నం వాళ్ళ మట్టుకు వాళ్ళు. అంటే ముక్కలు చెక్కలు, ఒక కొండని రాయికేసి కొడితే పెంకులు చెదలా చెదురైనట్టు
సమాజం మొత్తాన్ని ఏకాండిగా ఒకే ఒక దృష్టి నుంచి చూసే పద్ధతి పోయి మన దృష్టే మొక్క చెక్కలు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఆసరా చేసుకునే కులశక్తులు పెరిగాయి, అస్తిత్వవాదం పెరిగింది, ప్రాంతీయతత్వం పెరిగింది. మీ అందరికీ ఒక్క విషయం గుర్తు చేస్తాను. 2000 సంవత్సరంలో మనం విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా, అప్పటికింకా ఆంధ్రప్రదేశ్ ఐక్య రాష్ట్రంగానే ఉంది, ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. విద్యుత్ సంస్కరణల మీద పోరాటం చేశాం. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన విద్యుత్ ఛార్జీల పెంపు ఎంత గుర్తుంది ఎవరికైనా? 523 కోట్లు. రాష్ట్రం అంతా మన కమ్యూనిస్టుల నాయకత్వంలో నడిచిన ప్రచార ఉద్యమానికి రాష్ట్రం అంతా అట్టుడికింది. ఆ దెబ్బకి కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి కూడా మన ఉద్యమం వెంట సమాంతరంగా నడవక తప్పలేదు. అది 2000 సంవత్సరం. 2002 నాటికి ఏమైంది? 2004 నాటికి ఏమైంది? ప్రభుత్వం మారింది. 2002 నాటికే ప్రభుత్వం మారే ముందే ముందుకొచ్చింది. ఏమిటది? తెలంగాణ ఏర్పాటువాదం. దానికి దీనికి ఏం సంబంధం లేదా? మనం ఎందుకు వచ్చిందో సంబంధం లేదని అనుకుంటున్నాం. వెనక్కి తిరిగి చూసుకుంటే అర్థం కావడం లేదా? ప్రపంచ బ్యాంకు నయా ఉదారవాద విధానానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఒక కీలకమైన భూమిక పోషించే పరిస్థితి కమ్యూనిస్టులకు వస్తున్న నేపథ్యంలో ఓ తెలంగాణ ఏర్పాటువాదం తీసుకొచ్చి మొత్తం చర్చనంతటినీ పక్కదోవ పట్టించి అటుపక్క వాళ్ళు తెలంగాణ, ఇటుపక్క సమైక్యాంధ్రాన్ని ఒకళ్ళనొకళ్ళు తిట్టుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చి వీళ్ళని కలిపే శక్తి మనకి చాలక నిశ్చేష్టలమైపోయినటువంటి పరిస్థితిలో మనం పడ్డాం. ఇది పాలకవర్గం ఎదురుదాడిగా మనం అర్థం చేసుకుంటున్నామా లేదా అని అందులో దాని వెనక ఉన్న సైద్ధాంతిక దాడి. ఆ సైద్ధాంతిక దాడికి ప్రాతిపదికే పోస్ట్ మోడర్నిజం. ఇది ప్రపంచం అన్ని చోట్ల జరిగింది అదే. అందుకని ఎవడి మట్టు కూడా ఆలోచించుకుంటాడు. ఎవడి మట్టు కూడా ఆలోచించుకోగానే సంఘాలు ఏమవుతాయి? సంఘాలు నడవు. మీకు ఒక్క అనుభవం చెప్తే విశాఖపట్నంది మీకు అర్థమవుతుంది. విశాఖపట్నంలో 20,000 మందిని ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఒక కంపెనీ ఉంది, బహుళజాతి కంపెనీ, బ్రాండిక్స్ ఇండియా. ఈ బ్రాండిక్స్ ఇండియాలో యూనియన్ పెట్టుకోవడానికి లేదు, వాళ్ళెవరికి ఆ ధైర్యం కూడా లేదు. ఆ మహిళలు ఏ గ్రామాల నుంచి వస్తున్నారో ఆ గ్రామాల్లో ఉన్న మన రైతు సంఘం వాళ్ళు, మన వ్యవసాయ కూలీ సంఘం వాళ్ళు, వీళ్ళందరూ ఆ ఇళ్ల దగ్గర వాళ్ళకి ఎంత చెప్పినా ఎవరి మట్టుకు వాళ్ళు నోరు మూసుకుని ఉండడమే తప్ప సంఘం అనే ఆలోచన, చర్చ లేదు. ఎందుకంటే ప్రతి 10 మంది వర్కర్లకి ఒకడు మనిషి ఉంటాడు. వాళ్ళని ఇళ్ల దగ్గర బస్సుల్లో, కంపెనీ బస్సుల్లో ఎక్కించుకుని డ్యూటీకి తీసుకొచ్చి మళ్ళీ ఇళ్ల దగ్గర దింపే వరకు వాళ్ళని అలా గమనిస్తూనే ఉంటాడు. ఎవరితో మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు. వాళ్ళ బాత్రూముల్లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉన్న చోట 3 ఏళ్ళు కాదు, చంద్రబాబు నాయుడు దిగిపోయే ముందు సంవత్సరం అంటే 2018 ఒక సమ్మె జరిగింది. అది విశేషం. ఏ షిఫ్ట్ వర్కర్లు దిగిపోయి బస్సులు ఎక్కకుండా కూర్చున్నారు, బి షిఫ్ట్ వాళ్ళు బస్సులు దిగి డ్యూటీలు ఎక్కడం మానేశారు. అందరూ అక్కడ ఉండిపోయారు. ఎందుకు ఉండిపోయారంటే ఎవరూ సమాధానం చెప్పరు. డ్యూటీలకు వెళ్ళండి అంటే వెళ్ళేవాళ్ళు వెళ్ళరు, బస్సులు ఎక్కండి అంటే ఎక్కేవాళ్ళు ఎక్కరు. అందరూ అలాగే ఉన్నారు. మాకు తెలియదంటే మాకు తెలియదు అంటున్నారు. నువ్వు ఎక్కంటే అందరూ ఎక్కితే నేను ఎక్కుతాను అంటున్నారు. నాయకుడు ఎవరు? మీరేమి నిర్ణయించుకున్నారు? మీ డిమాండ్లు ఏమిటి? మాకు తెలియదు. ఏం చేస్తుంది మేనేజ్మెంట్? ఎవరిని పిన్ పాయింట్ చేసి శిక్షిస్తుంది అంటే మేనేజ్మెంట్ దెబ్బకి దొరకకుండా వాళ్ళ నిరసన తెలియజేయడానికి వాళ్ళు రూపొందించుకున్న కార్యక్రమం. వాళ్ళ సెల్ ఫోన్లలో కూడా ఏం మెసేజ్లు లేవు. అంటే అంత నిర్బంధం మధ్య వాళ్ళు సమ్మె చేశారు. చంద్రబాబు నాయుడు దిగొస్తే తప్ప అతను డైరెక్ట్గా వచ్చి పరిస్థితి గమనించి దీన్ని సాగదీస్తే కొంపలు మునుగుతాయని ఏకపక్షంగా మేనేజ్మెంట్తో చెప్పి వాళ్ళకి జీతాలు పెంచి ఉద్యోగాలు తీయమని భద్రత హామీ అది ఇచ్చి మీరు పొండి లోపలికి, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కంప్లైంట్ బాక్స్లో వేయండి, మీ పేర్లు కూడా రాయక్కర్లేదు, మేము వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని ఏదో చెప్పి చేశాడు. ఇది అయిన తర్వాత మన సిఐటి వాళ్ళందరినీ కష్టపడి ఒక 400 మందిని పోగేసి యూనియన్ పెట్టుకుంటే ఉండే గొప్పతనం వీటన్నిటి గురించి చెప్పారు. వాళ్ళంతా వినేసి వెళ్ళిపోయారు, యూనియన్ పెట్టుకోలేదు.
వీళ్ళంతా కొత్త తరం కార్మిక వర్గం. భయం ఉంది, కోపం ఉంది. ఇప్పుడు కార్మిక వర్గం ఎక్కడ వాళ్ళు అక్కడ పని చేయట్లేదు. మీ చీమకుర్తిలో పనిచేసేవాళ్ళు మీ ఊరు వాళ్ళు కాదు. మా విశాఖపట్నంలో పనిచేసేవాళ్ళు పాట్నా నుంచి, జార్ఖండ్ రాంచీ నుంచి వస్తుంటారు. ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేయరు. కార్మికుడిని వాళ్ళ రూట్స్ పీకేసి ప్రజలతో తన కుటుంబాలతో సంబంధం లేని పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళని ఒక రాష్ట్రం వాళ్ళని ఇంకో రాష్ట్రంలో, ఒక దేశం వాళ్ళని ఇంకో దేశంలో, ప్రపంచీకరణ, లేబర్ ఫోర్స్ గ్లోబలైజేషన్ అనేది కూడా జరిగింది. ఈ క్రమంలో కార్మిక వర్గం మనకున్న ఆయుధం ట్రేడ్ యూనియన్. వర్గ పోరాటంలో ట్రేడ్ యూనియన్నే కార్మిక వర్గానికి ఆయుధం అన్నాడు లెనిన్. ట్రేడ్ యూనియన్ ఈజ్ ది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ స్ట్రగుల్ ఆఫ్ ది వర్కింగ్ క్లాస్. కానీ ఆ ఇన్స్ట్రుమెంట్ మనకు లేకుండా పోయింది ప్రపంచీకరణలో. భారతదేశంలో 94% మంది కార్మికులు యూనియన్లలో లేరు. మరి కార్మిక వర్గ విముక్తికి యూనియనే పెట్టుకునేటువంటి కార్మికుల్ని నువ్వు నడిపించాలంటే నువ్వు పిలుపులు ఇవ్వచ్చు, దిశానిర్దేశం చేయొచ్చు, అని ఆ దిశలో నడిచేవాడు ఆవిడ. కాబట్టి నీ ముందున్న సమస్య ఏంటి? కార్మికులను ఎలా సంఘటితపరచాలి? పంతొమ్మిది 1960ల్లో 70ల్లో 80ల్లో లేని సమస్యలు ఇప్పుడు పోస్ట్ మోడర్నిజం వల్ల ఆ సిద్ధాంత దాడి నిర్బంధం రెండో పక్క పెరిగింది. గతంలో నిర్బంధం తెలంగాణ కాలంలో పోరాట కాలంలో నిర్బంధం ఒకలా చూసాం. 60ల్లో 70ల్లో జలగం వెంగళరావు వీళ్ళ టైంలో నిర్బంధాలు ఒకలా చూసాం. ఎమర్జెన్సీ నిర్బంధం ఇవన్నీ ఒకలా చూసాం. గుర్రాలతో తొక్కించే నిర్బంధం చంద్రబాబు నాయుడు చూసాం. జగన్ టైంలో నిర్బంధం పెరిగిందని అందరూ అన్నారు. నిజమా కాదా అంటే నిజమే. కానీ జగన్ కాలంలో ఎన్ని లాఠీ చార్జీలు జరిగాయి మీకు ఎవరికైనా గుర్తుందా? ఎక్కడ లేదు, అందుకని గుర్తులేదు. లాఠీ చార్జీలు లేవు. వాడు ఏం చేశాడు? మన ఇళ్లలో చిన్నపిల్లల్ని, ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తే చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకోండి, ఏం చేస్తాం? గెస్టుల ముందు కొట్టలేము, వాళ్ళ అల్లరి కొనసాగించడానికి పెర్మిషన్ ఇవ్వలేము. ఏం చేస్తాం? ఇలా రా నాన్న అని పిలిచి కూర్చోబెట్టుకుని ముద్దు చేసినట్టుగా వాడి నోరుని నొక్కేసి కదలనివ్వకుండా పక్కన కూర్చోబెట్టేస్తాం. వాడు గింజుకుంటూ ఉంటాడు, కానీ అది ముద్దు చేసినట్టు కనబడుతుంది మిగతా వాళ్ళకి. నిర్బంధం వాడికి ఒక్కడికే తెలుసు. అందుకని సిపిఎం పార్టీ, మన సంఘాలు నిర్బంధం అనుభవించారు. ప్రజానీకానికి అది నిర్బంధం అనిపించలేదు. ఇది తేడా. నూతన పరిస్థితుల్లో ఈ తేడాలన్నీ ఉన్నాయి. వీటన్నింటి ప్రభావం ఎలా ఉంటుంది? ఎలక్ట్రిసిటీ ఆందోళనలో రోడ్డు మీద మనల్ని పడేసి లాఠీలతో కొడుతుంటే జనాలందరూ ఘోరం ఘోరం అన్నారు. ఇప్పుడు అక్కడ కొట్టడం లేదు, ఘోరం ఏం కనబడటం లేదు. విజిబుల్ వైలెన్స్ అనేటువంటిది లేకుండా చేశారు. విజిబుల్ వైలెన్స్, కంటికి కనబడే వైలెన్స్ తగ్గింది. కంటికి కనపడని వైలెన్స్ చాలా దుర్మార్గంగా సాగుతోంది. సైలెన్స్, జరుగుతున్న అన్యాయాల పట్ల సైలెన్స్, నీ సంఘాలతో చర్చలు జరపనటువంటి ఒక నిరంకుశత్వం. ఇదివరకు సంఘాలు పెట్టుకున్నాక రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ప్రభుత్వం అధికారులు మనతో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఎవడో మాట్లాడు. నువ్వు సంఘాలు పెట్టుకో, అరుచుకో, గోల్ చేసుకో, ఏం చేసుకో, మాకు సంబంధం లేదు. కాబట్టి ప్రజాస్వామ్యం మీద దాడి, నిరంకుశత్వం, అణిచివేత ఇవన్నీ కొత్త రూపాలు తీసుకున్నాయి. వీటితో పాటు మతోన్మాదం, వీటన్నిటిని తట్టుకొని కూడా నువ్వు తిరగబడాలి, జనాలందరినీ కలపాలనుకుంటే నీలో ఒక ముక్కని చీల్చి మతం పేరుతో వాళ్ళని వేరే వాళ్ళుగా నీ ముందు చూపించి వాళ్లే నీకు శత్రువులు అని చెప్పి మనలో మనం కొట్టుకునేటట్టు చేసేది మతోన్మాదం. ఇది ఈ కాలంలో మళ్ళా ముందుకొచ్చినటువంటి ప్రమాదం. ఇప్పుడు అదే రాజ్యం ఏలుతోంది. నీ కర్తవ్యం ఏమిటి? ఈ కార్మిక వర్గాన్ని, శ్రమజీవులందరినీ ఏకం చేసి విప్లవం వైపు నడిపించడం అనుకున్నప్పుడు ఈ ప్రతిబంధకాలన్నింటినీ అధిగమించి నువ్వు ఎలాగ కార్మికుల్ని, శ్రమజీవుల్ని ఐక్యం చేయాలి, దానికి మార్గాలు ఏమిటి? ఈ క్రమంలో ఈ 30 ఏళ్లలో కొత్త విద్యా విధానం పేరుతో రకరకాల మోజులతో, ప్రైవేటు విద్య మీద మోజులతో కొట్టుకుపోయినటువంటి ఒక తరం మొత్తం కొట్టుకుపోయారు. వాళ్ళకి సిద్ధాంతం అంటే అవసరం ఏం లేదు. వాట్ ఈస్ దిస్? ఈ సిద్ధాంతాలు ఏంటి, రాజకీయాలు ఏంటి? నాన్ సెన్స్. విశాఖపట్నంలో ఇళ్ల పన్నులు పెంచితే నిరసనగా ధర్నా పెడితే వచ్చిన వాళ్ళు అందరూ తలలు పండిన వాళ్ళే.
అడిగాను, ఏమన్నా ఇళ్ల పన్నులు పెంచితే మీ పిల్లలకి ఎవరికి నొప్పి లేదా అంటే, వాళ్ళకి నొప్పి లేకపోవడం మమ్మల్ని చీవాట్లు పెడుతున్నారు. ఈ వయసులో నీకు వెళ్ళి ఆ ధర్నాలు ఎందుకు చేయాలి? పన్ను పెంచితే మేము పంపిస్తాము, డబ్బులు కట్టే, ఇంట్లో కూర్చో. నీకు మళ్ళీ ఆసుపత్రిలో పెడితే సేవ చేయడానికి మేము అమెరికాలో ఉన్నాం, ఎక్కడి నుంచి వస్తాం, హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి వస్తాం అంటే ముసలాళ్ళు పోరాటానికి రెడీ అవుతుంటే కుర్రాళ్ళు పోరాటం దండగా అనే దానిలో ఉన్నారు. వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ బుర్రలో ఎక్కిన ఐడియాలజీ అది. ఆ మధ్య ఆర్టీసీ క్యూలో నిలబడి నేను టికెట్ కోసం నిలబడితే మధ్యలో ఎవడో దూరిపోతే నేను గట్టి కేకలేశాను, పక్కకు రా అన్నాను. వాడు రాకపోతే వెళ్ళేవాడిని లాగాను. లాగితే నా వెనకాతలో ఒక కుర్రాడు ఉన్నాడు. ఆ కుర్రాడు కూల్ అంకుల్ కూల్, మీకు ఈ వయసులో ఈ ఆవేశం పనికిరాదు అంటున్నాడు. వాడు అంటే వాడికి రావాల్సిన ఆవేశం రాలేదు, పైగా నన్ను కూడా ఆవేశపడొద్దని చెబుతున్నాడు. ఇది 2 తరాల మధ్య అంతరం ఎంత తీవ్రంగా ఉంది. నువ్వు ఆ తరంతో విప్లవ పోరాటాన్ని ముందుకు నడిపించాలి, వాళ్ళలో విప్లవ చైతన్యాన్ని తీసుకురావాలి. ఇది మన ముందున్న సవాల్. యువతరాన్ని ఆకర్షించడం అంటే అది. 90ల్లో మద్య నిషేధం ఉద్యమంలో ఈ రాష్ట్రం మహిళలు ప్రభుత్వాన్ని గడగడలాడించారు. అదే మహిళలు ఇప్పుడు ఆ పనిలో లేరు. ఎందుకు లేరు? క్వాలిటీ మధ్య ఇవన్నీ ఎన్నున్నా మహిళలు ఎందుకు ఆ ఉద్యమంలో లేరు? వాళ్ళు కదా వరస్ట్ సఫరర్స్. ఎందుకు లేరంటే వాళ్ళకి డ్వాక్రా గ్రూపులు, సెల్ఫ్ ఫైనాన్స్ గ్రూపులు, మైక్రో ఫైనాన్స్ గ్రూపులు వాళ్ళని ఎంపవర్మెంట్ పేరుతో వాళ్ళకి అప్పులు ఇచ్చి చిన్న చిన్న గ్రూపులుగా అప్పుల మీద వడ్డీలు, ఆ అప్పుల మీద వడ్డీలు కిస్తీలు వసూలు చేసే పని ఆ మహిళలకే అప్పచెప్పి వాళ్ళలో వాళ్ళు 24 గంటలు బిజీగా ఉంటారు. నువ్వు మీటింగులు పెడితే వచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ కొత్త ఎత్తుగడలు. ఈ కొత్త ఎత్తుగడలు చీటీ పాటలనే ఎడిషనల్. ఇవన్నీ ఈ కొత్త ఎత్తుగడల అన్నింటినీ కౌంటర్ చేయడానికి మన దగ్గరే ఉంది. ఎటువంటి ఐడియాలజీ, ఎటువంటి ఆర్గనైజేషనల్ మెథడ్స్, ఈ కొత్త మీడియాని కౌంటర్ చేయడానికి మనదేమిటి మార్గం, మన పద్ధతులు అనుసరించాల్సినవి ఇవన్నీ ఈ 30 ఏళ్ల ఇవన్నీ నయా ఉదారవాదం అనేటువంటి ఒక పెద్ద శత్రువు, సామ్రాజ్యవాదం అనేటువంటి శత్రువు తాలూకా ముఖాలు ఇవన్నీ. విడివిడిగా లేవు ఇవన్నీ. వీటన్నింటినీ మనం చర్చించాలి రేపొద్దున మహాసభలో. ఇప్పుడు ఆ నేపథ్యంలోనే మన వాళ్ళు అదానీ దాని గురించి అడిగారు. అది కూడా 4 ముక్కలు చెప్తాను. నిన్ననే మా విజయవాడలో మా బంధువు ఒక ఆయన ఉంటే, బాగా చదువుకున్న ఆయన ఇంటికి వెళ్ళాను. వెళితే ఆ మాట ఈ మాట మాట్లాడుతూ అదానీ కుంభకోణం చూసారా అన్నారు. అంటే అన్నాడు, అమెజాను, ఫ్లిప్కార్టు ఇలాంటి సంస్థలని తోక కత్తిరించాలని మోడీ అనుకుంటున్నాడు కాబట్టి దానికి కౌంటర్గా వాళ్ళు అదానీని ఇరికించాలని చూస్తున్నారని అన్నాడు. అంటే మన ప్రచారం ఆయన దగ్గరికి వెళ్ళలేదు. పరమ దుర్మార్గమైన ప్రచారం అక్కడికి వెళ్ళింది. నేను ఇంకా ఆయనకి అన్నీ చెప్పడం అనవసరమని, నీకు వచ్చే నెల కరెంటు బిల్లు వచ్చిన తర్వాత ఎంత పెరిగిందో చూసి అప్పుడు నాతో మాట్లాడన్నాను. అతని జీవితానికి ప్రత్యక్షంగా అదానీ తాలూకా దోపిడీతో ఉన్న సంబంధాన్ని గుర్తించడానికి కూడా అతను నిరాకరిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? అధిక ధరలకు వ్యతిరేకంగా పోరాటం, అందరూ రెండింటిని వాడు గుర్తిస్తే కదా పోరాడడానికి. అధిక ధరల మాట వాస్తవం, వాడు బాధపడుతున్న మాట వాస్తవం. ఈ బాధల కన్నా వాడి దృష్టి వేరే వాటి మీద ఉంది. అవతల వాళ్ళ భావజాలం ప్రభావం ఎంత గట్టిగా ఉంది అనేటువంటిది వాళ్ళ భావాలు మన బుర్రల్ని పట్టేస్తున్నాయి. లెనిన్ ఏం చెప్పాడు? వర్గాలుగా చీలిపోయిన సమాజంలో పాలక వర్గాల భావాలే ప్రజల భావాలుగా చలామణి అవుతాయి అని చెప్పాడు. అంటే మోడీ గారి మాటలే, మోడీ మాట్లాడ్డు, మోడీ మౌనంగా ఉన్నాడని మన వాళ్ళు అంటున్నారు. మోడీ మౌనంగానే ఉంటాడు, మాట్లాడకపోవడమే వాళ్ళ వ్యూహం. మోడీ ఎందుకు మాట్లాడాలి? మన వాళ్ళందరూ మాట్లాడుతుంటే. మోడీ చెప్పాల్సిన మాట మా బావ చెప్పినప్పుడు మోడీ ఎందుకు మాట్లాడే అవసరమే ఉంది? మన వాళ్ళే అంటే మన వర్గానికి చెందిన వాళ్ళే, మన పార్టీ వాళ్ళు కాదు, మన వర్గానికి చెందిన వాళ్ళే మన మీద జరుగుతున్న దోపిడీ గురించి కాకుండా దోపిడీ చేసిన వాడిని సమర్థిస్తూ మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు మన పోరాటం భావజాల రంగంలో
చాలా పెద్ద ఎత్తున జరగాలి. ఏ పద్ధతులు అనుసరించాలి? మనం పాత పోరాట పద్ధతుల్లోనే వెళ్దామా? మళ్ళీ ఊరేగింపులు, ధర్నాలు, నిరసనలు, పికెటింగ్లు, జనాలు రాకపోయినా వచ్చిన వాళ్ళతోటే చేద్దాం, మన విప్లవ చైతన్యాన్నైనా ప్రదర్శిద్దాం. జనాలు ఏమంటున్నారు? మీరు చాలా పట్టుదల గలవాళ్ళండి, మీరు కమిట్ అయిపోయారండి, మీరు అందుకని వెనక్కి రాలేరు. అంటే మనం ఎవరికో మాట ఇచ్చేసి అందు నుంచి వెనక్కి రాలేక ఎర్రజెండా పట్టుకున్నాం కానీ లేకపోతే ఎప్పుడో వదిలేసి ఉండేవాళ్ళం అనేది వాళ్ళ అభిప్రాయం. అంటే మనం చూసి వాళ్ళు జాలి పడుతున్నారు. బహుశా జాలితోటే మనం అడిగినప్పుడల్లా ఫండ్ ఇస్తున్నారేమో, అంతే తప్ప విప్లవం జయప్రదం అవ్వాలని డబ్బులు ఇస్తున్న వాళ్ళు ఎంతమంది నాకు తెలియదు. ఇది గ్రిప్ ఆఫ్ ఐడియాస్. దీని మీద ఫైట్ ఎలా జరగాలి? ఇందులో మనకంటే కొత్త తరం వాళ్ళు మనకంటే షార్ప్గా, ఫాస్ట్గా ఫైట్ చేయగలరు వాళ్ళ బుర్రలోకి ఎక్కితే. మనం 1950ల 60ల మోడల్లో మనం ఉన్నాం. ఇంకా అప్పుడే స్కూటర్లు, ల్యాంబ్రెట్టాలు, వెస్పాలు వాటి మీద తిరుగుతున్నాం మన ఉద్యమం. కానీ ఇప్పుడు కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ కొత్తవన్నీ వచ్చాయి, దూసుకుపోతున్నాయి. వాటితో వెళ్తే తప్ప వాడిని ఎదుర్కోలేము. కాబట్టి యువతరాన్ని ఆ భావజాలంలోంచి బయటికి లాక్కొచ్చి ఈ ఉద్యమానికి సారథులుగా వాళ్ళని తయారు చేయడం ఎలాగా అనేటువంటిది కూడా ఒక కీలకమైన కర్తవ్యం. ఈ విధానాల వల్ల అట్టడుగున అణగారిపోతున్నటువంటి దళితులు వీళ్ళందరినీ ఎలాగ ఇందులోకి లాక్కురావాలి? గిరిజనులను ఎలా లాక్కురావాలి? వీళ్ళందరినీ ఎర్రజెండా బాటలో నడిపించడం ఎలాగా? ఈ మెలకువలు, ఈ పద్ధతులు, ఆ లోతుల్లోకి మనం వెళ్ళకపోతే మన ఉద్యమం నడుస్తూ ఉంటుంది, ఇదేం అయిపోదు. దోపిడీ ఉన్నంతకాలం ఎర్రజెండా ఉంటుంది, దాన్ని ఎవడు దించేలేడు. కానీ పురోగమించి సమాజ మార్పు తేవాలంటే మాత్రం మనం మన ఎర్రజెండా విశిష్టతని వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పాల్సిందే. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఆందోళన 3.5 సంవత్సరాలుగా అవుతుంది. వాడు 3.5 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించకుండా ఆగాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో అక్కడ ఎవరు గెలిచారు? తెలుగుదేశం గెలిచింది. అంటే బీజేపీ మిత్రపక్షం గెలిచింది. ఎలా గెలిచింది? రాష్ట్రంలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాల్లో కంటే అత్యధిక మెజారిటీతో అక్కడ టీడీపీ క్యాండిడేట్ గెలిచాడు, శ్రీనివాసరావు. ఇప్పుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు చేశారు. దీన్ని గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంగా చూస్తామా? కార్మిక వర్గ పోరాటంలో ఫలితం రాజకీయ రూపంలో రాకుండా రివర్స్లో ఎందుకు వచ్చిందనేది చర్చిస్తామా? జగన్మోహన్ రెడ్డి మీద కోపంగా మొత్తం ఎన్నికలు జరిగాయి కాబట్టి అక్కడ కూడా అదే జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వల్ల ప్లాంట్ ప్రైవేట్ అయిపోయినట్టు, చంద్రబాబు నాయుడు వస్తే కాపాడేటట్టు ఈ బైనరీ పాలిటిక్స్ అంటాం. వాడు కాకపోతే వీడు కాకపోతే వాడని. అంగన్వాడీ మహిళలే కాదు, ఆర్గనైజ్డ్ పబ్లిక్ సెక్టార్ కార్మికులు వాళ్ళ కుటుంబాలు కూడా అదే భ్రమలో ఉన్నారు. మన ఉపాధ్యాయ నాయకులు, ఉపాధ్యాయ సంఘం మెంబర్లు, మరి అందరు సమాజానికి చైతన్యం కలిగించేవాళ్ళు, వాళ్ళు అదే మోడ్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద కోపం కొద్దీ చంద్రబాబు నాయుడు ఓట్లేశారు. ఎందుకు వేశారు? వాళ్ళకి ఇప్పటికీ తెలియదు. నేను నాయకులను అడిగాను, వాళ్ళు ఎందుకు వేశారో కనీసం కనుక్కురండి అని. స్టీల్ ప్లాంట్ మన కార్యకర్తలనే అదే అడిగాం, మనకు ఎన్ని ఓట్లు పడ్డాయంటే 4,000 పడ్డాయన్నారు. మీరు ఆ 4,000 మందిని కలిసి మనకెందుకు వేశారో అడిగిరండి అని. ఇది తెలిస్తే అవతలది కూడా తెలుస్తుందని. మనకు వెయ్యని వాడిని ఎందుకు వేయలేదంటే తెలియదు, మనకు ఓట్లు వేసిన వాళ్ళని ఎందుకు వేసారయ్యా మీరు మాకు అని అడగండి. అందరూ ఎందుకు ఏమిటంటారు? మీరు గెలవరండి. అదే కదా, మీరు పోటీ చేస్తే గెలవరండి. మీరు మంచివాళ్లే కానీ మీరు పోటీ చేస్తే గెలవరు. గెలిపించుకోకపోతే నష్టం ఎవరికి? ప్రజలకు కదా. కానీ ప్రజలు అలా అనుకోవట్లేదు. అదేదో మన ఫెయిల్యూర్ అనుకుంటున్నారు, మన వాళ్ళు కూడా అదేదో మందే అనుకుంటున్నారు. ప్రజల్లో మనం ఒక భాగం అనేటువంటిది కాకుండా ప్రజలతో సంబంధం లేని ఒక రాజకీయ పార్టీగా మన వాళ్ళు కూడా చాలామంది మనని ఊహించుకునే పరిస్థితిలో ఉంది. ఈ సిచ్యువేషన్ మారాలి. ఇప్పుడు అదానీ ఉదంతం అన్నిటికంటే దానికి పెద్ద ఎగ్జాంపుల్. మీ అందరికీ ఇవాళే ప్రజాశక్తి అదానీ స్పెషల్ 4 పేజీలు వేశాం. మీరు గుర్తించాల్సింది ఏంటంటే దాని మీద దాని వివరాలని మన పత్రిక తప్ప ఎవరు వేయలేదు.
ఇంగ్లీష్ మీడియా కూడా దాని టోటల్ పిక్చర్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. మెజారిటీ వాళ్ళంతా అమ్ముడుపోయారు. మీడియా టోటల్గా వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఎలక్ట్రానిక్ మీడియా అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు ఎక్స్ అంటే ఇదివరకు ట్విట్టర్, ఆ ఎలన్ మస్క్ తీసుకున్నాక వాడు కూడా చాలా స్ట్రిక్ట్ కంట్రోల్. మీరు ట్విట్టర్లో ఏం పెట్టినా అది జనాలకు వెళ్ళదు, కట్ అయిపోతుంది. అదే క్రమంగా ఫేస్బుక్కి మిగతా వాటికి కూడా వచ్చేస్తుంది. మొత్తం అసలు విషయం జనాలకి తెలియదు. 523 కోట్లు భారం వేసినప్పుడు రాష్ట్రం అంతా అట్టుడికింది. 18,000 కోట్ల భారం మోపినప్పుడు రాష్ట్రం దాన్ని పట్టించుకోని పరిస్థితిలో ఉంది. ఇది తేడా. ఇంతకీ అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటి? వీడి సౌర విద్యుత్తుని మనకు అమ్ముతాడు. మీ జనాలకి చెప్పడానికి కొన్ని విషయాలు చెప్పాలి. సౌర విద్యుత్తుని వాడు అమ్ముతాడు. ఎక్కడ తయారవుతుంది సౌర విద్యుత్తు? రాజస్థాన్లో ఆ సోలార్ ప్యానెల్స్ పెడతారు. అక్కడ విద్యుత్తు తయారవుతుంది. అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్మిషన్ అయ్యి ఇక్కడ మనకి సప్లై చేస్తారు. అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్మిషన్ అయ్యేటప్పుడు ట్రాన్స్మిషన్లో విద్యుత్ ఎప్పుడు పోతుంది కొంత. అక్కడ ఒక 100 మెగావాట్లు స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి దూరం బట్టి 80, 70, 60, 40 అవుతుంది. రాజస్థాన్ నుంచి ఇక్కడికి ఎంత దూరం కాబట్టి ట్రాన్స్మిషన్ లాస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎవడు పెట్టుకుంటాడు అది? వాడు అక్కడ ఎంత పంపించాడో అదే వాడు లెక్కేసుకుంటాడు. మిగిలిన నష్టానికి ఎవడు కట్టుకోవాలి? మనం కట్టుకోవాలి. ట్రాన్స్మిషన్ లాస్ మంది. అన్నిటికీ మించి ఇది ఆపాను, స్విచ్ ఆఫ్ చేశాను, మళ్ళీ వచ్చింది. లేదు సరే, అక్కడ స్విచ్ ఆఫ్ చేశాను. ఒక్క నిమిషం. ఈ సోలార్ పవర్ బాగా వాడుకోవాలంటే ఏం చేయాలి? మన ఇళ్ల మీద సోలార్ ప్యానెల్స్ పెట్టాలి. ట్రాన్స్మిషన్ లాస్ ఏముండదు. ఇక్కడ తయారైన కరెంట్ మన ఇంటికి వస్తుంది. మనకు చాలకపోతే గ్రిడ్ నుంచి కరెంట్, మెయిన్ లైన్ నుంచి కరెంట్ తీసుకుంటాం. అక్కడి నుంచి తీసుకున్న దానికంటే మనం తీసుకున్నది ఎక్కువ వచ్చిందనుకోండి, ఇది తిరిగి గ్రిడ్కి సప్లై అవుతుంది. అంటే మీ ఇంటికి 100 వాట్లు కావాలనుకోండి, సోలార్ ప్యానెల్ 200 వాట్ల విద్యుత్ తయారు చేసిందనుకోండి, ఆ ఎక్స్ట్రా 100 మనం విద్యుత్ కంపెనీకి అమ్మినట్టు. దానికి వాడు డబ్బులు ఇవ్వాలి మనకి. అంటే ఇంటి మీద సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే నువ్వు విద్యుత్ ఉత్పత్తిదారుడు అవుతావు. దీనికి గతంలో సబ్సిడీ ఇచ్చారు 50%. ఆ ప్యానెల్ పెట్టుకునే ఖర్చు. ఈ సబ్సిడీ ఎత్తేసి 5 ఏళ్ళు అయింది, 5-6 ఏళ్ళు అయింది. మీకు ఐడియా ఉందా? సబ్సిడీ ఎత్తేసే ముందే అదానీతో అండర్స్టాండింగ్ స్టార్ట్ అయింది. ఎవరి ఇంటి మీద వాడికి ప్యానెల్ పెట్టుకోవడానికి సబ్సిడీ ఇచ్చాక అదానీ విద్యుత్ డిమాండ్ ఎలా వస్తుంది? కాబట్టి డిమాండ్ క్రియేషన్లో మొట్టమొదటి స్టెప్ ఏమిటి? మన ఇళ్ల మీద సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడం అనేటువంటి దాన్ని డిస్కరేజ్ చేయడం. ఇళ్ల మీద, పొలాల్లో పంపు సెట్ దగ్గర సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే ఉచిత విద్యుత్ ఎవడో ఇవ్వక్కర్లేదు, సూర్యుడే ఇస్తాడు. ఇది అమలు జరగాల్సిన పాలసీ. కానీ ఆ విధానాలన్నింటినీ ఎత్తేసి సోలార్ ప్యానెల్స్ రైతుల దగ్గర పెట్టడం మానేసి వాళ్ళకి మీటర్లు బిగించడం మొదలుపెట్టారు. మీటర్లకి ఉత్తినే పెడుతున్నాం, మీటర్లు అంతే అంటున్నారు. మన వాళ్ళు ఆ మీటర్ల మీద పడ్డారు, సోలార్ ప్యానెల్స్ ఎత్తేసింది మర్చిపోయారు. మీకు అర్థమవుతుందా కుట్ర? ఇది ఒక భాగం. రెండో పక్క మోడీ గారి ప్రభుత్వం ఏం చేసిందంటే, మోడీ గారి కంటే ముందే బొగ్గు గనుల్ని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేశారు. ఈ బొగ్గు గనుల్ని పాడుకున్నటువంటి ప్రైవేటు వాళ్ళు బొగ్గు తవ్వి అమ్ముకోలేదు. మీరు మాకు ఇంత ధర ఇస్తే తవ్వుతాం, లేకపోతే తవ్వం అని అడ్డం తిరిగారు. అంత ధర మేము ఇవ్వలేము అని విద్యుత్ కంపెనీలు చెప్పాయి. వాళ్ళు తవ్వడం మానేశారు. మరి విద్యుత్ కంపెనీలకు బొగ్గు కావాలి కదా. ఈ లోపల మోడీ గారు అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు? రైల్వే మంత్రిత్వ శాఖ, కోల్ మంత్రిత్వ శాఖ, బొగ్గు మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ రెండు కలిసి కూడబలుక్కుని బొగ్గు రవాణాకి అవసరం లేని ఆటంకాలన్నీ సృష్టించి బొగ్గు రవాణా కుదేలైపోయేటట్టు చేశారు.
మామూలుగా రావాల్సిన బొగ్గు కూడా ఆ విద్యుత్ జనరేషన్ సెంటర్ల దగ్గరికి రాకుండా వాళ్ళు ప్లాన్ చేశారు. ఇది కూడా గత 3-4 ఏళ్ళుగా జరుగుతుంది. కాబట్టి విద్యుత్ కంపెనీలకి బొగ్గు కొరత వచ్చింది. ఎలా వచ్చింది? మన దేశంలో బొగ్గు లేక కాదు, ఇంకొక 200 సంవత్సరాలకి సరిపడా బొగ్గు ఉంది. కానీ బొగ్గు కొరత సృష్టించారు. ప్రైవేటీకరించినప్పుడు ఏం చెప్పారు? ప్రభుత్వ కంపెనీలు అయితే సరిగా పనిచేయవు, ప్రైవేట్ వాళ్ళు అయితే బ్రహ్మాండంగా సామర్థ్యంతో పారదర్శకత్వంతో పనిచేస్తారు, మనకి పెరుగుతుంది, మనకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. కానీ జరిగిందేంటి? వాళ్ళకి ప్రైవేటీకరించిన తర్వాత తవ్వడం ఆపేశారు, లేని కొరతని సృష్టించారు. లేని కొరతని సృష్టించడంతో మనకు వచ్చిన సమస్య ఏమిటి? బొగ్గు అర్జెంటుకి కావాలి. బొగ్గు అర్జెంటుకి కావాలంటే ఏం చేయాలి నువ్వు? అప్పుడు ఈ వీడు కేంద్ర మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు ఇచ్చారు. ఏమని? మీకు కావలసిన బొగ్గులో కనీసం 10% విదేశాల నుంచి దిగుమతి చేసుకోండి అని. ఈ విదేశాల నుంచి దిగుమతి మనకి బొగ్గుని పంపించే కంపెనీలు ఎవరు? అదానీ కంపెనీలే. అదానిగా ఆస్ట్రేలియాలో ఇతర ప్రాంతాల్లో బొగ్గు గనులు తీసుకుని అక్కడి నుంచి మనకి పంపి ఈ మొత్తం ఈ 4 కంపెనీలు పెడతాడు. అక్కడ తవ్వే కంపెనీ ఒకటి, రవాణా చేసే కంపెనీ ఒకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత అన్లోడ్ చేసే కంపెనీ ఒకటి, మనకి సప్లై చేసే కంపెనీ ఒకటి. ప్రతి కంపెనీ డొల్ల కంపెనీ ఏం ఉండదు. దానికి లోడ్ మాత్రం పెంచుకుంటూ పోయి 10 రూపాయలు ఖరీదు చేసేదాన్ని 40 రూపాయలకో 30 రూపాయలకో ఇక్కడికి మనకు అంటగడతాడు. ఇది రెండో పక్క మొదలుపెట్టారు. అయితే ఇది కూడా అంత స్పీడ్గా పోలేదు. ఎందుకు పోలేదంటే ఆస్ట్రేలియాలో వీడు ప్లాన్ వేసినటువంటి బొగ్గు మైనింగ్ ఎదురు తిరిగింది. అక్కడున్న పర్యావరణ సంస్థలన్నీ ఎదురు తిరిగాయి అదానికి. పర్యావరణ నష్టం కాబట్టి ఇక్కడ బొగ్గు తవ్వనివ్వమని కూర్చున్నారు. అక్కడ వాళ్ళకి వీడి లంచాలు ఎత్తుగడలు పనిచేయలేదు, ఎందుకంటే గవర్నమెంట్ వీడి కంట్రోల్లో లేదు. అప్పటికీ ఎస్బీఐ చేత ఒక 3,000 కోట్లు దానికి ఆ కంపెనీకి లోన్ ఇప్పించారు. మా ఎస్బీఐ ఇచ్చింది కాబట్టి మిగిలింది మీరు ఇవ్వండి అంటే ఆ బ్యాంకులు పర్యావరణం సంగతి తేలితే తప్ప మేము ఇవ్వమని చెప్పారు. అసలు అనుమతులు లేవన్నారు. దాంతో అది వెనక్కి తగ్గింది. లేకపోతే బొగ్గు ద్వారా రవాణా ద్వారా కూడా వీడు ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకున్నాడు. మోడీ గారు ఇదంతా ఇప్పుడు రైల్వే మంత్రిత్వ శాఖ, బొగ్గు మంత్రిత్వ శాఖ, ఇన్ని అక్కడ విద్యుత్ శాఖ ఇన్ని కూడబలుక్కున్నాయంటే మోడీ గారి గవర్నమెంట్ తాలూకా పాత్ర లేకుండా జరుగుతుందా? మాకేం సంబంధం అని అడుగుతున్నారు బీజేపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి తిన్నాడు, కరెంటు వీడి కొన్నాడు, వాడు అమ్మాడు, మధ్యలో మాకేమిటి సంబంధం అని అడుగుతున్నారు. కానీ ఈ పరిస్థితి కల్పించిందే మోడీ గవర్నమెంట్. దీని తర్వాత ఏమిటి? ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ అనేది పెట్టి సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అది గ్రీన్ ఎనర్జీ, పర్యావరణానికి నష్టం కలిగించని ఎనర్జీ కాబట్టి దానికి సబ్సిడీ ఇవ్వాలన్నారు. అందుకని మన దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసిన దానిలోంచి అదానీ గారి కంపెనీ పెట్టుకోవడానికి 863 కోట్లు ఇచ్చారు సబ్సిడీ. అంటే మన డబ్బులతో వాడు కంపెనీ పెట్టాడు, వాడి డబ్బులేం లేవు. మన డబ్బులతో కంపెనీ పెట్టాడు. పెట్టిన తర్వాత 12 గిగావాట్లు కరెంట్ అమ్ముతామని చెప్పి ఈ అమ్మి పెట్టమని సెక్కి, అదే ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ సెంట్రల్ గవర్నమెంట్ దాని సంస్థకి ఆ బ్రోకర్ పని అప్పచెప్పారు. అందులో 7 గిగావాట్లు మన జగన్మోహన్ రెడ్డి గారు కొనడానికి సంతకం పెట్టాడు. 12 7 మందే. అందుకనే 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ముట్టే అనేది అమెరికా వాడి ఆరోపణ. ఈ 1750 కోట్లు తీసుకుని వాడి దగ్గర సోలార్ విద్యుత్తు కొనడానికి పెట్టిన రేటు మనకి మామూలుగా దొరుకుతున్న కరెంట్ రేటు కంటే ఎక్కువ. యూనిట్కి ₹10 పైన ఎక్కువ ఉంది. యూనిట్కి ₹10 అంటే నీకు నెలకి బిల్లు ఎంత పెరుగుతుంది? మొత్తం ఈ 12 గిగావాట్ల వ్యాపారంతో అదానీ కంపెనీకి లాభాలు $1,00,000 కోట్ల పెరుగుతాయి రాబోయే 20 ఏళ్లలో అని అంచనా వేశారు. $1,00,000 కోట్ల అంటే 80 లక్షల కోట్ల రూపాయలు. ఇంత లాభాలు వస్తాయి మా కంపెనీకి, కాబట్టి మా కంపెనీల్లో మీరు వాటాలు కొనండి అని వీడు ఇండియాలో వాటాలు అమ్ముకున్నాడు. ఇండియాలో నా వాటాలు ఇంత పెరిగాయి కాబట్టి మీరు కూడా కొనండి అని అమెరికాలో వాటాలు అమ్మాడు.
అమెరికాలో వాటాలు అమ్మినప్పుడు వీడి కంపెనీ విషయాలను పరిశీలించినటువంటి వాళ్ళు అమ్మ వీడి ఇంత లాభాలు పెరుగుతున్నాయంటున్నాడు, ఏమిటి వీడి సంగతిని మళ్ళీ పరిశీలించారు. దాదాపు 2 ఏళ్ల క్రితం హిండెన్బర్గ్ వాడు ఒకసారి చేశాడు కదా, అప్పుడు అదాని మోసాలన్నీ బయట పెట్టాడు. ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు ఎవడో కంప్లైంట్ ఇచ్చాడు, వీడు లంచాలు ఇచ్చి ఆ లంచాల ఖర్చు కూడా వినియోగదారుల మీద వేస్తున్నాడు, ఈ లంచాల ఖర్చు ఇవ్వకపోవడం మాకు లంచాలు ఇవ్వడం నేరమా కాదు అనేది కాదు ఆ పిటిషన్. నువ్వు కంపెనీ డబ్బు లంచం ఇచ్చినప్పుడు కంపెనీలోని షేర్ హోల్డర్ అందరికీ చెప్పాలా వద్దా, అది వాడు వేసిన పిటిషన్. అమెరికా వాడి కోపం కూడా దాని మీద, అంతే తప్ప లంచం ఇవ్వకపోవడం మీద కాదు. పెట్టుబడిదారి న్యాయం వాళ్ళ వాదనలు అలాగే ఉంటాయి. అందుకని అమెరికాలో వాళ్ళు ఈ ట్రాన్స్పరెన్సీ లేకుండా, షేర్ హోల్డర్లకి తెలియకుండా, వాటాదారులకు తెలియకుండా నువ్వు నడిపినటువంటి అక్రమ లావాదేవీలు సంగతి ఏంటో తేల్చమని వాళ్ళు నోటీస్ ఇచ్చారు. నీ గవర్నమెంట్ ఏం చేయాలి? వాడు అక్కడ నోటీస్ ఇచ్చాడు, బోల్డ్ పరిశోధన చేసి ఎంక్వైరీలు చేసి ఆధారాలు సాక్ష్యాలు పట్టుకుని నోటీసులు ఇస్తే మనవాడి మీద బయటవాడు ఇంత పట్టుకున్నాడు, మనం ఏం చేయాలనేది ఇక్కడ గవర్నమెంట్ ఆలోచించాలి కదా. కానీ మన ప్రభుత్వం ఏముంటుంది, మన దేశం యొక్క ఎదుగుదలని ఓర్వలేక వాళ్ళందరూ అలా చేస్తున్నారు. రేపొద్దున ట్రంప్ వస్తే ఇవన్నీ సెట్ చేసేస్తాడు, ఏం పర్వాలేదు అన్న తర్వాత మళ్ళీ అదానీ షేర్లు పెరుగుతున్నాయి. మీరు గమనించారో లేదో, అదానీ షేర్లు 4 రోజులు పడిపోయి అమెరికన్ కోర్టుల్లో తన మీద ఆరోపణ చేశారు అన్న తర్వాత షేర్లు దమ్మని పడిపోయాయి. కానీ మళ్ళీ 2 రోజుల నుంచి మళ్ళీ పెరుగుతున్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ బ్యాకప్ చేస్తుంది. అమెరికన్ గవర్నమెంట్ సైలెంట్గా ఉంది, బైడెన్ ఏం మాట్లాడలేదు. కాబట్టి ట్రంప్ వచ్చేసరికి ఇంకా నెలలలో వచ్చేస్తాడు ట్రంప్ వచ్చిన తర్వాత ఈ కేసు వెనక్కిపోతుంది, మళ్ళీ మనకి లాభాలు వస్తాయి. అది లంచం అయితే ఏమిటి, కాకపోతే ఏమిటి, షేర్లు కొనుక్కునేవాడికి వాడికి మాత్రం నీతి నియమాలు ఉన్నాయా ఏంటి, దాంతో ఆ విషయం సైలెంట్ అయిపోతుంది. కానీ మరిగిపోయేది ఎవరికి? వినియోగదారులకి. భారం ఎవరి మీద పడుతుంది? వినియోగదారుల మీద పడుతుంది. నీ దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బులతో వాడు కంపెనీ పెట్టి ఆ కంపెనీ నుంచి వచ్చిన విద్యుత్తుని నీకమ్మి మళ్ళీ నీ దగ్గర మళ్ళీ కొల్లగొడుతున్నాడు. నీ డబ్బులతో నేను కంపెనీ పెట్టాను కాబట్టి నీకు సబ్సిడీకి ఇస్తాను రా అని చెప్పాలి. మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుని ఒక వ్యాపారం నడిపారనుకోండి, ఆ దుకాణం పెడితే ఆ అప్పు ఇచ్చిన వాడు వస్తే వాడికి పట్టుకెళ్ళండి సార్ మీకు నేను ఫ్రీగా ఇస్తానంటాం, లేకపోతే తక్కువకి ఇస్తామంటాం, కొన్న రేటుగా ఇస్తామంటాం. అప్పు ఇచ్చిన వాడికి పట్ల కృతజ్ఞత చూపుతాం. కానీ అదాని ఏమిటి, ఎవడు వాడికి పన్ను ద్వారా డబ్బులు సబ్సిడీ ఇచ్చారో ఆ జనాల మీద వేల కోట్ల భారం మోపే పనిలో ఉన్నాడు. దానిని సమర్థించే పనిలో మోడీ ఉన్నాడు. మొత్తం ఈ డ్రామా అంతా రంగం సిద్ధం చేసిందే మోడీ గవర్నమెంట్. ఇంత చేసిన తర్వాత రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడు అనేది వచ్చింది. రోజు జగన్మోహన్ రెడ్డి మీద ఇంతెత్తున లేస్తూ ఉంటారు మన తెలుగుదేశం వాళ్ళు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఆగ్రహావేశాలతో ఊగిపోతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో లేకపోయినా ఉన్నట్టు ఊహించుకుని తిడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలన్నింటిలోనూ అలా చేశారు. 1750 కోట్ల దగ్గరికి వచ్చేసరికి ఎందుకో జెంటిల్మెన్ అయిపోయారు వాళ్ళు. న్యాయంగా మొత్తం తెలుగుదేశం వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఇంత అన్యాయమా, ఇంత ఘోరమా, రాష్ట్రాన్ని ఇంత మోసం చేస్తాడా, ఈ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ఎవడైనా డిమాండ్ పెట్టాలి కదా. కమ్యూనిస్టులే మళ్ళీ ఆ పని చేయాలి, వాళ్ళు ఎవరు చేయరు. ఎందుకు చేయరు? కింద వాళ్ళకి తెలియదు. తెలుగుదేశం సాధారణ కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడడం లేదో తెలియదు. ఈ అయోమయంలో ఉన్నప్పుడు బీజేపీ వాడి వాదన వస్తుంది ఏమని, అదాని మన దేశ కంపెనీ బలంగా ముందుకెళ్తోంది కాబట్టి అసూయ కొద్దీ అమెరికా వాడు ఇలా చేస్తున్నాడంటే అవును కాబోసు అదే కరెక్ట్ అయ్యి ఉంటుందని వెంటనే ఆ ట్రాప్లో పడతారు. కరెంటు బిల్లు వచ్చినప్పుడు ఎందుకు ధర పెరిగింది, దీనికి నడుస్తున్న ఈ వ్యవహారానికి ఏమిటి సంబంధం, ఈ కుంభకోణం ఏమిటి, ఈ లింకులు ఇవన్నీ ఆలోచించే ఓపిక వాళ్ళకి లేదు. ఏదైనా వాళ్ళకి సమాచారం కావాలంటే ఈ సెల్ ఫోన్లోనూ దానిలో చూస్తారు. అందులో ఏ సమాచారం వాళ్ళకి పనికి వచ్చేది ఉండదు కాబట్టి వాళ్ళు దాన్ని పట్టించుకోరు. అందుకని ఇంత ఘోరం జరుగుతుంటే ప్రజల్లో స్పందన లేదు అంటే ఎంత పెద్ద
వల ఎంత పెద్ద వాళ్ళ కళ్ళకి ఎంత పెద్ద గంత కట్టారు అనేటువంటిది మీరు ఊహించండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దీని మీద మాట్లాడ్డు, పవన్ కళ్యాణ్ దీని మీద మాట్లాడ్డు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడ్డు. అసలు నాకు సన్మానం చేయాలి కానీ ఇలాంటి ఒప్పందం చేసినందుకు నాకు సన్మానం చేసి శాలువా కప్పాలి కానీ నన్ను తిడతారా అంటున్నాడు వాడు. ఏం చేయాలి వీళ్ళందరినీ? మనం ఎలా ఆలోచిస్తున్నామంటే వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వీడు, ఈ బైనరీ అటో ఇటో. శ్రీశ్రీ పద్యం ఉంది కదా, సముద్రాన పడి చావడమో ఉరిపోసుకుని మరణించడమో సమస్యగా ఘనీభవించింది ఒక సంసారికని. ఈరోజు వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకోవడమో తెలుగుదేశాన్ని గెలిపించుకోవడమో ఇద్దరి చేతుల్లో ఎవరి చేతుల్లో చావాలా అనేటువంటిదే సమస్యగా మారింది సామాన్య ప్రజలకి. ఈ సిచ్యువేషన్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయగలిగారు కాబట్టి శ్రీలంకలో ప్రభుత్వం మార్పు వచ్చింది. ఊరికే రాలేదు, ఎత్తుగడలతోటి పొత్తులతోటి సర్దుబాటులతోటి రాలేదు. ప్రజల్లోకి వెళ్ళి గత ఎన్నికల్లో 4% ఓట్లు వచ్చాయి, ఈ ఎన్నికల్లో 50% పైన వచ్చాయి. ఎందుకు వచ్చాయి? జనాల్లోకి వెళ్ళి ఈ రాజపక్స గారి పార్టీ కానీ ఇంకొక ఆయన ఉన్నాడు వాళ్ళ పార్టీ కానీ, ఈ రెండు ప్రధాన పార్టీలు నాటకం ఆడుతున్నాయి. వీళ్ళిద్దరూ సామ్రాజ్యవాదుల ఏజెంట్లు, మన దేశాన్ని బాగు చేసుకోవాలంటే మన సొంత విధానాలు కావాలని ఈ కొత్త నాయకుడు అసుర దిశానాయక ఈయన అందరినీ తీసుకెళ్ళాడు. మరి ఎంతవరకు చేయగలుగుతాడు ఏమిటి? ఇవన్నీ భవిష్యత్తు ప్రశ్నలు అనుకోండి. కానీ జరిగింది ఏమిటి అంటే ప్రజలు ఈ ఇద్దరే కాదు, అసలు శత్రువు నయా ఉదారవాద విధానాలు, సామ్రాజ్యవాదం అసలు శత్రువు, వాళ్ళ ఏజెంట్లుగా వీళ్ళందరూ ఉన్నారు. మన దేశంలో ఉన్న పెట్టుబడిదారులు వాళ్ళతో కుమ్మక్కైపోయి ఉన్నారు. వీళ్ళందరి సంగతి మనం తేల్చాలి, తేల్చే వాళ్ళందరినీ కలుపుకు రావాలి, ఎటువంటి ఎత్తుగడలు వేయాలి, ఇది మన కార్యకర్తల ముందు ఆలోచించాలి, జనాలకు ఆలోచింపజేయాలి. మీరు ప్రపంచం మొత్తం పరిణామాలు చూస్తే గెలిస్తే పచ్చి మితవాద శక్తులు గెలుస్తున్నారు, ట్రంప్ మోడీ లాంటి వాళ్ళు గెలుస్తున్నారు, లేకపోతే వామపక్షాలు గెలుస్తున్నాయి. నిన్న ఉరుగ్వేలో వామపక్షాలు గెలిచారు. వెనిజులాలో మొన్ననే ఫ్యాసిస్ట్ వ్యతిరేక సదస్సు జరిగి మొత్తం ఆ దేశాలన్నీ కూడబలుక్కున్నాయంటే లెఫ్ట్ వామపక్షాల వైపు వచ్చేవాళ్ళు వస్తున్నారు, అటు పచ్చి మితవాదుల వైపు పోయేవాళ్ళు పోతున్నారు, అటు ఇటు కాకుండా ఉండేవాళ్ళు జావగారిపోతున్నారు. కాంగ్రెస్ కానీ మిగతా వాళ్ళందరూ కానీ వాళ్ళకి నయా ఉదారవాద విధానాలతో నష్టం లేదు, వాళ్ళే ప్రవేశపెట్టారు కదా, వాళ్ళకి అవి అభ్యంతరం లేదు. ఆ విధానాలు ఉంటే వాళ్ళకి అభ్యంతరం లేదు, వాళ్ళకి అధికారం కావాలంతే. ఇలాంటి వాళ్ళు పోతున్నారు అంటే అవతల మితవాద శక్తులైనా గెలుస్తున్నాయి, యువతల వామపక్ష శక్తులైనా బలపడుతున్నాయి, మధ్యవాదంగా ఉన్నవాళ్ళు లేచిపోతున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం బలపడి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వామపక్షాలు సొంతంగా బలపడడం ఎలాగనే దాని మీద కేంద్రీకరిస్తూ ఆ ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ఎత్తుగడలు ఏవైతే తీసుకుంటాం. ఎన్నికలే ప్రధానమైనది కాదు, ముందు జనాలకు కట్టేసినటువంటి గంతని, కళ్ళకు కట్టిన గంతని చీల్చి వాళ్ళకి నిజం చూపించడం ఎలాగా. నువ్వు నిజం చూపించగలిగితే ముందు కళ్ళు చెదిరిపోతాయి. కళ్ళు మూసుకుని ఉన్నవాడికి ఒక్కసారి కళ్ళ గంతలు ఇప్పితే ఏమిటవుతుంది? ఆ వెలుగు చూడలేడు, కట్టి మళ్ళీ గంతలు అంటాడు. ప్రజలు కూడా నువ్వు ఇన్ని విషయాలు చెబితే నువ్వు మమ్మల్ని భయపెట్టేస్తున్నావయ్యా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కసారి నిజాన్ని చూడడం అనేటువంటి దాన్ని తట్టుకోలేకపోతున్నారు. కానీ వాళ్ళు నిజాన్ని చూడాలి కదా, వాళ్ళకి చూపించాలి కదా, ముఖ్యంగా యువతరానికి ఆ పని చేయాలి కదా మనం. అందుకని కొత్త తరానికి ఈ నిజాన్ని, ఈ బైనరీ రాజకీయాలు అంటే రెండు అటో ఇటో, తెలుగుదేశమో జగన్మోహన్ రెడ్డో ఉన్న రాజకీయమో లేకపోతే కాంగ్రెస్సో బీజేపీయో అన్నదో ఇది కాదు రాజకీయం. సామ్రాజ్యవాదానికి అనుకూలంగా ఉండే ఈ కార్పొరేట్లు, వాళ్ళకు అనుకూలంగా ఉండే పార్టీలు ఓ పక్క, ప్రజలు ఇంకో పక్క. ప్రజల వైపు ఉంటావా, కార్పొరేట్ల వైపు ఉంటావా? ప్రజల కార్పొరేట్ల, ప్రజల సామ్రాజ్యవాదమా? ఇది అసలు ప్రశ్న. ఈ అసలు ప్రశ్న ముందుకు రాకుండా తెలుగుదేశమా లేకపోతే వైఎస్ఆర్ పార్టీయా? ఈ రెండింట్లో నువ్వు ఎవరికి వేసినా గెలిచేది సామ్రాజ్యవాదమే, గెలిచేది కార్పొరేట్లే, ఓడిపోయేది ప్రజలే. ప్రజలే వాళ్ళని వాళ్ళు ఓడగొట్టుకుంటున్నారు గత కొన్ని ఎన్నికలుగా. డబ్బులు తీసుకుంటున్నారు ప్రజలు అంటున్నాం.
ప్రజలు తమని తాము ఓడగొట్టుకోవడానికి ఆ డబ్బులు ఇస్తున్నారు కార్పొరేట్లు. మేము ఓడిపోతున్నామని ప్రజలు అనుకోవడం లేదు. మేము ఓటేసిన వాడు గెలవాలనుకుంటున్నారు. మేము ఓడిపోతున్నామని వాళ్ళు గమనించలేకపోతున్నారు. అందుకని ప్రజలలో ఆ చైతన్యాన్ని కలిగించడం అనేటువంటిదే మన ముందున్న పెద్ద సవాలు. అయితే ఆశాజనకమైన పరిస్థితి ఏమిటి? ఒక పెద్ద సంక్షోభంలో మన శత్రువు చిక్కుకుని ఉన్నాడు. ఈ నయా ఉదారవాద విధానాలు ఒక పెద్ద సంక్షోభంలో ఉన్నాయి. వాళ్ళు ముందడుగు వేయడం తెలియట్లేదు. సంక్షోభంలోంచి బయటపడడం ఎలాగో తెలియట్లేదు. అమెరికాతో సహా అన్ని పెద్ద దేశాల్లోనూ నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఆర్థిక సంక్షోభం ఇవన్నీ చుట్టుముట్టి వాళ్ళు గొక్క తిప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి టైంలో శత్రువు ఇబ్బందుల్లో ఉన్నప్పుడే ప్రజలకు నువ్వు నిజాన్ని చెప్పగలిగితే ఈ ప్రజలు ఆ శత్రువు సంగతి తేల్చే అవకాశం వస్తుంది. వాడు సంక్షోభంలో ఉన్నాడు. మన మీద అంత పెద్ద ఎత్తున వాడు దాడి చెయ్యలేడు. మనం తిరగబడ్డానికి మనం ఆలోచించట్లేదు, మన ప్రజలు ఆలోచించట్లేదు కాబట్టి వాడి హవా చెల్లుతుంది. తిరగబడితే వాడు తోకముడవలసిందే. ఎందుకని శ్రీలంకలో జనాలు తిరగబడితే బయటవాడు ఎవడో వచ్చి ఎందుకు జోక్యం చేసుకోలేదు? బంగ్లాదేశ్లో షేక్ హసీనాని తరిమేస్తే బయటవాళ్ళు ఎవరో వచ్చి ఎందుకు జోక్యం చేసుకోలేదు? చేసుకునే శక్తి వాళ్ళకి లేదు. అందుకని మనం ప్రజల్లో ఆ చైతన్యాన్ని ఎంత కలిగిస్తే వామపక్షాలు, సిపిఎం పార్టీ అంతగా బలపడతాయి. అందులో ఆ పెద్ద ఎత్తున వేగంగా పురోగమించడానికి కావాల్సిన కొత్త శక్తినిచ్చే యూత్ని ఎంత త్వరగా పట్టుకుంటే అంత త్వరగా మన పురోగమనం ఉంటుంది. దీనికోసం ఏం చేయాలి? ఏ స్లోగన్లు తీసుకోవాలి? ఏ పద్ధతులు అనుసరించాలి? ఏ ఎత్తుగడలు వేయాలి? ఇవన్నీ మనం రాబోయే 2-3 నెలల్లో చర్చించాలి. మీ జిల్లా మహాసభలో కూడా ఈ అంశాలన్నీ చర్చకు వస్తాయి. మీరు ఈ 2-3 నెలల్లో జరిగే చర్చల్ని భవిష్యత్తులో భారతదేశంలో విప్లవోద్యమం ముందుకు పురోగమించడానికి, మార్క్సిజం లెనినిజం వెలుగులో ముందడుగులు వేయడానికి ఈ 2-3 నెలల్లో మీ దృష్టిని అంతటినీ పెట్టాలని చెప్పి కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.